తెలంగాణ రాజకీయాల్లో మరోసారి కాళేశ్వరం హాట్ టాపిక్గా మారింది. అవినీతి ఆరోపణలు, కుంగిన పిల్లర్ల చుట్టూ ఒకప్పుడు తిరిగిన రాజకీయం ఇప్పుడు గోదావరి వరద నీళ్ల ఎత్తుపోత వైపు షిఫ్ట్ అయింది. గోదావరిలో నీళ్లు పారుతున్నాయి. కళ్ళెదుటే లక్షల క్యూసెక్కుల నీరు సముద్రం పాలవుతుంది. రైతుల పొలాలు ఎండిపోతున్నాయి. కన్నేపల్లి మోటార్లు ఎందుకు ఆన్ చేయటం లేదని ఒకవైపు బీఆర్ఎస్ క్వశ్చన్ చేస్తుంటే, పంపులు ఆన్ చేసి బ్యారేజ్ గేట్లు మూస్తే ప్రాజెక్టే కొట్టుకుపోతుంది. భద్రాచలం సహా 40 గ్రామాలు మునిగిపోతాయని గవర్నమెంట్ వార్న్ చేస్తుంది. ఇందులో ఎవరి మాట నిజం, ఎవరిది రాజకీయం? అసలు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇచ్చిన నివేదికలో ఏముంది? 93.5 మీటర్ల వాటర్ లెవెల్ లాజిక్ ఏంటి? గవర్నమెంట్ నిజాన్ని దాస్తుందా ఆర్ విపక్షాలు తెలిసే రిస్క్ చేస్తున్నాయా? లెట్స్ డీకోడ్ దిస్ ఇష్యూ. అసలు కాళేశ్వరం ప్రాజెక్ట్ తెలంగాణకు అవసరమా అన్న ప్రశ్నకు సమాధానంతో ఈ ఎపిసోడ్ స్టార్ట్ చేద్దాం. తెలంగాణ ఉద్యమం జరిగిందే నీళ్లు, నిధులు, నియామకాలు అన్న నినాదంతోనే. తలాపునే కృష్ణా, గోదావరి పారుతున్న చుక్క నీరు లేక తెలంగాణ పొలాలు దశాబ్దాల పాటు పడవుబడ్డాయి. సమైక్య రాష్ట్ర పాలకుల వివక్ష, నిర్లక్ష్యంతోనే తెలంగాణ ఎంతో నష్టపోయింది. అయితే స్వరాష్ట్రం సాకారం అయ్యాక నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం నీళ్ల విషయంలో జరిగిన అన్యాయాన్ని సరిదిద్దాలనుకుంది. అందులో భాగంగానే కాళేశ్వరం ప్రాజెక్టుకు అంకురార్పణ చేశామని అప్పటి అధికారంలో ఉన్న బీఆర్ఎస్ నాయకులు చెప్పుకున్నారు. తెలంగాణ భౌగోళిక పరిస్థితిని ఒకసారి మనం పరిశీలిస్తే రాష్ట్రంలోని చాలా ప్రాంతాలు సముద్ర మట్టానికి 100 అడుగుల ఎత్తులో ఉంటాయి. అందుకే కృష్ణా, గోదావరి తెలంగాణ గుండా ప్రవహిస్తున్నప్పటికీ వాటితో ఈ ప్రాంతానికి పెద్దగా ఉపయోగం ఉండేది కాదు. ఆ నదుల్లో నీటిని పొలాలకు మళ్లించాలంటే మోటార్ల సాయంతో పైకి ఎత్తుపోసుకోవాల్సి ఉంటుంది. అయితే ఇలా చేయటంలో సాంకేతిక సమస్యలతో పాటు అధిక ఖర్చు అని నాటి సమైక్య పాలకులు చెప్పారు. ఈ సమస్యను సాల్వ్ చేసేందుకు పుట్టిన ఆలోచనే కాళేశ్వరం ప్రాజెక్ట్ అని అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నో సందర్భాల్లో చెప్పారు. గోదావరి నదిలోని నీటిని భారీ పంపులతో దశల వారీగా 100 మీటర్ల ఎత్తుకు ఎత్తి రిజర్వాయర్లో నిల్వ చేసి అక్కడి నుంచి కాలువలు, పైప్ లైన్లతో తెలంగాణలోని వివిధ జిల్లాలకు తరలించాలన్నదే ప్రధాన లక్ష్యంగా ఆయన ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు. అంతేకాకుండా హైదరాబాద్ నగర భవిష్యత్ తాగునీటి అవసరాలకు కూడా కాళేశ్వరం నుంచి నీటిని సరఫరా చేయాలని అప్పటి ప్రభుత్వం భావించింది. రాష్ట్ర రాజధానికి తాగునీటి భద్రత కల్పించడం కూడా ప్రాజెక్టు ముఖ్య లక్ష్యాల్లో ఒకటని చెప్పింది. అయితే 2023 అక్టోబర్ 21 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సరిగ్గా కొన్ని డేస్ ముందు ఒక షాకింగ్ ఇన్సిడెంట్ జరిగింది. కాళేశ్వరం ప్రాజెక్టులోనే అత్యంత కీలకమైన మేడిగడ్డ బ్యారేజ్లోని 6వ బ్లాక్ పిల్లర్లు ఒక్కసారిగా కుంగిపోయాయి. దీంతో ప్రాజెక్ట్ భద్రతపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఈ సంఘటన జరిగిన కొన్ని డేస్కే రాష్ట్రంలో కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తితో రంగంలోకి దిగిన కేంద్ర ప్రభుత్వ సంస్థ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ప్రాజెక్టుపై అధ్యయనం చేసింది. 2023 నవంబర్లో ప్రాథమిక నివేదిక ఇచ్చిన ఎన్డీఎస్ఏ ఆ తర్వాత 2024-25 ఇయర్స్లో కీలక నివేదికలను రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చింది. వాటి ప్రకారం బ్యారేజీల్లో నీటిని నిల్వ ఉంచి వాటి పునాదులపై హైడ్రాలిక్ ప్రెజర్ పెట్టకూడదు. బ్యారేజీల రీకన్స్ట్రక్షన్ కోసం ప్రత్యేక డిజైన్ సిద్ధం చేయాలని ఎన్డీఎస్ఏ సూచించింది. ఈ మేడిగడ్డ పిల్లర్లు కుంగిన తర్వాత అసలు రాజకీయ యుద్ధం స్టార్ట్ అయింది. బీఆర్ఎస్ అవినీతి కారణంగానే నాణ్యత లోపాలతో ప్రాజెక్టు మొత్తం కూలిందని సీఎం రేవంత్ రెడ్డి, సాగునీటి శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. 1000 కోట్ల ప్రజాధనం వృధా అయిందని విమర్శించారు. అండ్ మరోవైపు బీఆర్ఎస్ మాత్రం దీనికి పూర్తిగా భిన్నమైన వాదన వినిపిస్తుంది. దేశంలో ఎన్నో ప్రాజెక్టుల్లో సాంకేతిక సమస్యలు వస్తుంటాయని, మేడిగడ్డలో జరిగిన ఘటనను రాజకీయ ప్రయోజనాల కోసం కాంగ్రెస్ అతిశక్తిగా చెబుతుందని ఆరోపిస్తుంది. కుంగిన పిల్లర్లకు మరమ్మతులు చేసి రైతులకు నీళ్లు అందించాలని డిమాండ్ చేస్తుంది. మేడిగడ్డ పిల్లర్లు కుంగాయన్న సాగుతో 2023 నుంచి ఇప్పటి వరకు అంటే 3 సీజన్లో కూడా కాళేశ్వరం ప్రాజెక్టుతో పూర్తి స్థాయిలో నీటిని గవర్నమెంట్ లిఫ్ట్ చేయలేదు. ప్రజెంట్ దేశం మొత్తం ఎల్నినో భయంతో వణికిపోతుంది. నైరుతి రుతుపవనాల్లో ఆశించని వర్షపాతం కూడా కురవటం లేదు. తెలంగాణ కూడా ఎల్నినోతో తీవ్రంగా ప్రభావితం అవుతుందన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి. రాష్ట్రంలోని అన్ని రిజర్వాయర్లు డెడ్ స్టోరేజ్కు చేరుకున్నాయి. తాగునీటికి కూడా కష్టమే అని జూలై 19న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారికంగా ప్రకటించారు కూడా. ఎల్నినోతో ఈసారి తెలంగాణకు తీవ్ర కరువు తప్పదంటున్నారు. ఇలాంటి సిచ్యువేషన్ ఎదుర్కోవటానికే కాళేశ్వరం ప్రాజెక్టుని డిజైన్ చేశాం, దాన్ని వాడుకోండి అని బీఆర్ఎస్ చెప్తుంది.
అయితే మేడిగడ్డ బ్యారేజ్లో సాంకేతిక లోపం ఉంది కాబట్టి దాని గేట్లను మూసి నీళ్లను నిల్వ చేయడం కుదరదని గవర్నమెంట్ చెప్తుంది. అయితే గవర్నమెంట్ అబద్ధం చెప్పడం లేదు, బట్ నిజాన్ని దాస్తున్న ఆరోపణలు వస్తున్నాయి. ఎందుకంటే మేడిగడ్డలో ప్రాబ్లం ఉంది, ఓకే కాదనిలే, కానీ కన్నెపల్లి పంప్ హౌస్ ఇప్పటికీ వర్కింగ్ కండిషన్లోనే ఉంది. అక్కడి నుంచి ఎలాంటి సమస్య లేకుండా నీళ్లను ఎత్తిపోసుకోవచ్చని తెలంగాణ రిటైర్డ్ ఇంజనీర్స్ ఫోరం గవర్నమెంట్కి ఒక ప్రతిపాదన చేసింది. వర్షాకాలంలో ప్రాణహిత నది ఉధృతంగా పారుతున్నప్పుడు మేడిగడ్డ గేట్లను పూర్తిగా ఎత్తుంచినా కూడా కన్నెపల్లి పంప్ హౌస్ ముందరి భాగంలో గోదావరి సహజ ప్రవాహ మట్టం 97.5 మీటర్ల ఎత్తుకు చేరుకుంటుంది. నిజానికి అక్కడ భారీ మోటార్లు ఆన్ చేసి నీటిని లిఫ్ట్ చేయాలంటే నీటి మట్టం 93.5 మీటర్లు ఉంటే సరిపోతుంది. అంటే మేడిగడ్డ బ్యారేజ్ గేట్లు పూర్తిగా తెరిచుంచినా వరద ఉధృతిని వాడుకుంటూ రోజుకు 3 టీఎంసీల నీటిని కన్నెపల్లి నుంచి అన్నారం, సుందిళ్లకు ఎత్తిపోసి ఎల్లంపల్లిని నింపొచ్చని వారి లెక్కలతో సహా ప్రూవ్ చేశారు. మరి ఇంతటి సాంకేతిక అవకాశం ఉన్నా గవర్నమెంట్ ఎందుకు మోటార్ లాంచ్ చేయటం లేదు? నిజాన్ని ఎందుకు దాస్తుందన్న క్వశ్చన్స్కు ఆన్సర్ లేదు. రిటైర్డ్ ఇంజనీర్ల ఈ ప్రతిపాదనను బీఆర్ఎస్ అందిపుచ్చుకుంది. తెలంగాణ రైతాంగ ప్రయోజనాలను కాపాడే ఉద్దేశంతోనే రిటైర్డ్ ఇంజనీర్లు ఇచ్చిన సూచనలు గవర్నమెంట్ పరిగణలోకి తీసుకోవాలని డిమాండ్ చేసింది. రిటైర్డ్ ఇంజనీర్ల ప్రతిపాదనపై ముఖ్యమంత్రి స్పందించిన తీరు మాత్రం తెలంగాణ సమాజంలో ఎన్నో అనుమానాలకు, విమర్శలకు కారణమైంది. ఈ ఆల్టర్నేటివ్స్ చెప్పిన ఇంజనీర్లను జైల్లో పెట్టాలంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రిటైర్డ్ ఇంజనీర్ల మీద ఆగ్రహం వ్యక్తం చేశారు. అప్పటి కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరుగుతుంటే మాట్లాడకుండా ఇవాళ ఆల్టర్నేటివ్స్ అంటూ తమ ప్రభుత్వాన్ని బద్నాం చేస్తున్నారని మండిపడ్డారు. ఇంతేకాదు రిటైర్డ్ ఇంజనీర్ల ప్రతిపాదనను రేవంత్ సర్కార్ తిప్పికొట్టింది. గవర్నమెంట్ చెప్తున్న లాజిక్ ప్రకారం గేట్లు పూర్తిగా ఎత్తేసి వరద పారుతున్నప్పుడు నీళ్లు ఎత్తటం అంత సేఫ్ కాదు. ఎందుకంటే ప్రాణహిత వరద నీటిలో విపరీతమైన ఇసుక, బురద కొట్టుకొస్తాయి. బ్యారేజ్లో నీటిని ఆపకుండా నేరుగా ఆ బురద నీటిని బాహుబలి మోటార్లతో లిఫ్ట్ చేస్తే పంపుల ఇంపెల్లర్లు, హైడ్రోమెకానికల్ పార్ట్స్ దెబ్బతినే ప్రమాదం ఉందని గవర్నమెంట్ వాదిస్తుంది. ఇంతేకాదు భద్రాచలం మునుగుతుందంటుంది. మరి గవర్నమెంట్ చెప్తున్న ఈ బురద నీళ్ల కౌంటర్లో నిజం లేదంటున్నారు ఎక్స్పర్ట్స్. గోదావరి వరద నీటిలో ఇసుక, మట్టి రావటం నిజమే, బట్ దాంతోనే వేల కోట్ల బాహుబలి మోటార్లు దెబ్బతినే ఛాన్సే లేదంటున్నారు. బికాస్ గోదావరి నది స్వభావాన్ని బట్టే ఆ ఇసుక, బురదను తట్టుకునే విధంగానే భారీ పంపులను ఇంజనీర్లు డిజైన్ చేశారు. బురద నీరు తోడితే మోటార్ల లైఫ్ కాస్త తగ్గుతుంది తప్ప మొత్తానికే నాశనం కావు. ఇక మేడిగడ్డ గేట్లు మూస్తే వరద ప్రవాహానికి అది బద్దలైతే భద్రాచలం మునిగిపోతుందన్న రేవంత్ రెడ్డి మాటలను కూడా ఇరిగేషన్ ఎక్స్పర్ట్స్ కొట్టిపారేస్తున్నారు. ఎందుకంటే మేడిగడ్డ అనేది కేవలం ఒక బ్యారేజ్ మాత్రమే. దాని మొత్తం నీటి నిల్వ సామర్థ్యం కేవలం 16.17 టీఎంసీలు. ఇన్ కేస్ బ్యారేజ్ పూర్తిగా బద్దలై ఆ 16 టీఎంసీల నీరు ఒకేసారి దిగువకు పోటెత్తి కేవలం 6 గంటల వ్యవధిలోనే ఉప్పెన్లా దూసుకొచ్చినా అది గరిష్టంగా 7.5 లక్షల క్యూసెక్ల వరదగానే మారుతుంది. ఒకవేళ ఇంకా వేగంగా కేవలం 3 గంటల్లోనే ఆ నీరంతా ఖాళీ అయినా అది దాదాపు 15 లక్షల క్యూసెక్ల తాత్కాలిక ప్రవాహంగా మారుతుందే తప్ప భద్రాచలాన్ని ముంచదు. సీఎం రేవంత్ చెప్తున్నట్టు భద్రాచలం పట్టణం మునగాలంటే అక్కడ గోదావరి ప్రవాహం కనీసం 14 లక్షల నుండి 15 లక్షల క్యూసెక్ల మేర రోజులు తరబడి సాగాలి. కేవలం మేడిగడ్డలో నిల్వ ఉండే 16.17 టీఎంసీ నీటితోనే భద్రాచలం మునిగిపోతుందని చెప్పడానికి హైడ్రలాజికల్ ఆధారాలు లేవని కొందరు ఇరిగేషన్ నిపుణులు వాదిస్తున్నారు. మహా అయితే భద్రాచలం దగ్గర కొన్ని గంటల పాటు నీటి మట్టం తాత్కాలికంగా పెరుగుతుందే తప్ప ముంచెత్తే సీన్ ఉండదంటున్నారు. గతంలో ఇంతకంటే పెద్ద పెద్ద వరదలను తట్టుకొని నిలబడ్డ భద్రాద్రి సీతారామచంద్ర స్వామికి ఈ 16 టీఎంసీల నీటితో ఎలాంటి ప్రమాదం ఉండదు. ఆయనతో పాటు ఆయన భక్తులు సేఫ్గానే ఉంటారని ఇరిగేషన్ నిపుణులు లెక్కలతో సహా చెప్తున్నారు. కాళేశ్వరం ప్రస్తావన వచ్చినప్పుడల్లా రేవంత్ గవర్నమెంట్ ఎన్డీఎస్ఏ నివేదికను ముందు పెడుతుంది. అయితే బ్యారేజ్లో నీళ్లు స్టోర్ చేయవద్దని వాళ్ళు ఇచ్చిన ఒక్క సూచనను రేవంత్ ప్రభుత్వం రాజకీయంగా వాడుకుంటుందన్న విమర్శలు వస్తున్నాయి. అదే ఎన్డీఎస్ఏ మేడిగడ్డకు రిపేర్లు చేయాలని చెప్పింది. దాని మీద ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుందో ఇప్పటి వరకు తెలియదు. ఇంకొక మెయిన్ పాయింట్ ఏంటంటే ఎన్డీఎస్ఏ బృందం మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజ్లను పరిశీలించింది. బట్ వాటికి అనుబంధంగా ఉన్న పంప్ హౌస్లను కనీసం చూడలేదు. అలాంటప్పుడు పంపింగ్ చేయకపోవడానికి ఎన్డీఎస్ఏ నివేదికను సాకుగా చూపించడం ఏంటో అర్థం కావటం లేదని బీఆర్ఎస్తో పాటు కొంతమంది రిటైర్డ్ ఇంజనీర్లు విమర్శిస్తున్నారు. ఒకవైపు ఎన్డీఎస్ఏ నివేదిక పేరుతో ప్రభుత్వం చేస్తున్న హెచ్చరికలు, మరోవైపు రిటైర్డ్ ఇంజనీర్ల ప్రత్యామ్నాయ ప్రతిపాదనలతో కాళేశ్వరం మళ్లీ చర్చలో ఉంది. కన్నెపల్లి పంప్ హౌస్ను ఉపయోగించడం సాధ్యమేనా కాదా అన్నది గవర్నమెంట్, ఎన్డీఎస్ఏతో పాటు నిపుణులు పరీక్షించాలన్న డిమాండ్ తెలంగాణ సమాజం నుంచి వస్తుంది.
ఎల్నినో ప్రభావంతో ఈ ఏడు తీవ్ర కరువు వచ్చే ప్రమాదం ఉందని దాదాపు 1 ఇయర్ బ్యాక్ నుంచే వాతావరణ సంస్థల నుంచి ప్రభుత్వాలకు సమాచారం ఉంది. ఇంత ముందస్తు సమాచారం ఉన్నప్పటికీ రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అప్రమత్తం కాలేదన్న విమర్శలు ఇప్పుడు గట్టిగా వినిపిస్తున్నాయి. ఇన్ కేస్ ప్రభుత్వం ముందే జాగ్రత్త పడి ఉంటే సాగు తాగునీటి కొరత రాకుండా ఉండేందుకు కన్నెపల్లి పంప్ హౌస్తో వరద నీటిని ఎత్తిపోసి కాళేశ్వరం ప్రాజెక్టును ఆల్టర్నేటివ్ మార్గాల్లో పూర్తి స్థాయిలో ఉపయోగించుకుంటే బాగుండేదని ఇరిగేషన్ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. బట్ కాంగ్రెస్ సర్కార్ అలా చేయలేదు. కాళేశ్వరం కూలేశ్వరం అయిందన్న రాజకీయ విమర్శలతో బీఆర్ఎస్ పార్టీని బ్లేమ్ చేయటమే ప్రయారిటీగా పెట్టుకుందన్న ఆరోపణలు వస్తున్నాయి. బీఆర్ఎస్ అవినీతికి నిదర్శనంగా నిరుపయోగంగా మారిన కాళేశ్వరం ప్రాజెక్టును ప్రజలకు చూపించాలన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పొలిటికల్ స్ట్రాటజీని తెలంగాణ ప్రజలు ఎలా అర్థం చేసుకుంటారు, రాబోయే ఎన్నికల్లో ఎలాంటి తీర్పిస్తారు అనే దానిపైనే తెలంగాణ ఫ్యూచర్ రాజకీయం ఉండబోతుంది. ఇది ఇవాల్టి డీకోడ్.